ప్రియమైన దేవుని సంగమా, దేవుని ఆలోచన, దేవుని కట్టడలు, విధులు మనము భక్తులలో విని లేక క్రీస్తు వారి మాట ద్వారా విని మనల్ని మనము సరి చేసుకునటమే లేక దేవుని ఎరుగుటే నిత్య జీవము. మనల్ని మనము సరి చేసుకున్నట్టే ఈ జీవితానికి పరమార్థం. కనుక ఆ పరమాత్ముని, ఆ సృష్టికర్త ఆలోచన విధానం గుర్తించగలిగిన వారమై, ఆయన వాక్కులను పరిశీలించగలిగిన వారమై ఉంటే దేవుడు సంతోషిస్తాడు. కనుక ఆయన సమస్త విషయంలో ప్రతి మంచి ఆలోచనలో పవిత్రుడు. కనుక నా పిల్లలు కూడా అలాగనే ఉండాలని కోరుతున్నటువంటి మహా గొప్ప పరమనున్న మన ఆత్మను రక్షించు మన గొప్ప తండ్రి చిత్తము నెరవేర్చాలి మనమందరం కూడా. అందుకే ఈ భూమి మీదకి మనల్ని పంపించినాడు. నరులారా తిరిగి రండని భూమి మీదకి పంపించి మరణంతో మళ్ళీ పిలుచుకొని ఆ శరీరంలో ఆత్మ ఆ క్రియలన్నిటినీ ఆయన అక్కడ పరిశీలించి మనకు ఆయన దగ్గర ఉండటమా లేక సాతాను దగ్గర ఉండటమా అనే ఆలోచన చొప్పున ఆయన నడిపిస్తారు. కనుక మనము మన తండ్రి వద్ద ఉండటమే మనకు అన్ని రకాల క్షేమకరములు మంచిది. ఈ లోకంలో మంచిది, ఆ లోకంలో మరీ మంచిది. కనుక ఆయన చిత్తము నెరవేర్చే పిల్లలంగా ఉండాలని కోరుతున్న దేవుని ఆలోచన విధానంలో మనం కొంతైనా ఆలోచన చేసి దేవుని ఇష్టలై బ్రతికి ఉండటం మనకు మంచిది. కనుక అనగా ఆయన వాక్య ప్రకారం బ్రతుకుట ఆయనకు సంతోషము. మనము ఈ లోకంలో మంచిగా బ్రతుకుతాము, ఆ లోకంలో మరింత మంచిగా ఉంటాము. కనుక అట్టి స్థితిలో దేవుడు జ్ఞానము ప్రతి ఒక్కరికి గ్రంథంలోని మాటలను, గ్రంథంలోని ప్రవక్తల మాటలను, మహాభక్తుల మాటలను, ఎంతోమంది గొప్ప సాక్షి సమూహం గ్రంథంలో దేవుడు పెట్టినారు. వారి ద్వారా మనము నీతి, నిజాయితీ, సత్యము, జ్ఞానము, ధర్మము అన్నీ నేర్చుకొని మనము ఈ లోకంలో దేవుని పిల్లలను అనిపించుకునేలాగా మన బ్రతుకు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు పిల్ల. కనుక అటు స్థితిలో మనము ఎదిగి దేవుని మహిమపరచాలని కోరుతున్న దేవుని ఆలోచన విధానంలో మనము ముందుకు వెళ్దామండి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4-5 వచనాలు మనము చదువుకున్నామండి. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలు చేసినవాడు కనుక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయుల అందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను. అది నీవే చూసి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేసినాడు సౌలు సొంత కుమారుడైన యోనాతాను. కనుక ఇక్కడ విషయం ఏంటంటే ప్రియులారా, తన తండ్రికి కుమారుడే చెప్తున్నాడు దావీదును చంపకూడదు. ఆ నిరపరాధి, అతను తప్పు చేయనటువంటి వాడు. మనము చనిపోయే వారిని ఆ గొలియాతు చేతిలో నుండి లేక ఫిలిష్తీయుల చేతిలో నుండి ఆయన దావీదు ఆ యొక్క గొలియాతును చంపి ఆ ఫిలిష్తీయుల నుండి మనమును రక్షించాడు. అతడు మనకు మేలే చేసినాడు, కీడు ఎంత మాత్రము చేయలేదు. కనుక ఆ నిరపరాధిని చంపి నువ్వెందుకు పాపము ఒడి కట్టుకుంటావు అని తన కుమారుడి తండ్రికి చెప్తున్నటువంటి సందర్భం ఇలా. కనుక నిరపరాధిని చంపడం పాపం గురించి తెలియపరుస్తూ, నిరపరాధిని, ఏ తప్పు చేయనటువంటి వాడిని, నీతిమంతుని చంపాలనే ఆలోచన వచ్చినా కూడా పాపం అంట ప్రియులు.
కనుక ఎన్నో సూర్లు ఇంచుమించుగా సౌలు రాజు దావీదు గారి మీద ఇంచుమించుగా 23 సార్లు చంపనికి ప్రయత్నం చేసినారంట గ్రంథంలో. ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేలీలు ఒక పాట పాడేవారు, సౌలుకు 1000 దావీదుకు 10,000 అంటూ ఒక పాట పాడేవారు. అలాగా దావీదును హెచ్చించేవారు. ఎందుకు హెచ్చించేవారంటే ఆ యొక్క గొప్ప గొలియాతును 6 మూరల జానడు. ఎవరు? గొలియాతు ఎత్తు 6 మూరల జానడు. మనదైతే అంత కలిపి 4 మూరలు వస్తుందేమో. మనం అందరం ఎంత పొడుకున్నా 4 మూరలు జానడు వస్తుంది ఒకవేళ. కానీ ఆయన 6 మూరల జానడు ఎత్తుండే మనిషిని అతను చూస్తేనే గుండె వేసొచ్చే ఈ సౌలు రాజు కూడా భయపడినాడు. అతన్ని ఎవరిని చంపితే నా కూతుర్ని ఇస్తానని బహుమానం పెట్టాడు. కనుక ఈ యొక్క దావీదు చూస్తే చిన్న పిల్లవాడు, ఒక కర్ర చేత పట్టుకుంటాడు, ఒక ఒడిసెలో ఒక రాయి, చిన్నవాడు, కుర్రవాడు, అందమైన వాడు, పొట్టివాడు. కానీ ఏమన్నాడంటే ఆ యొక్క గొలియాతును చూసి, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు, అనగా దేవుని రక్షణ లేని ఈ ఫిలిష్తీయుడు, దేవుని భయం లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతయుడు, మరి చంపేస్తాను, యుద్ధంలో చంపేస్తాను. యుద్ధం ఎవరిది? నాది కాదు. యుద్ధం యెహోవాది, యుద్ధం మన తండ్రిది. అతన్ని చంపేస్తానంటే వాడేమన్నాడు? ఫిలిష్తీయుడు వాడు కిలకిల నవ్వుతూ, నేను కుక్కనారా, నేను కుక్కనా, చిన్న కర్ర పెట్టుకొని వచ్చి భయపెడుతున్నావు, నా ఆయుధమే 4 మోసుకొని రావాలరా, నువ్వేం అక్కడ భయపిస్తున్నావంటే, అప్పుడు ఏట్లో ఒక 5 రాళ్ళు తీసుకొని వచ్చి ఫస్ట్ రాకే కొడితే అంత బలాఢ్యుడు చనిపోయినాడు. అది కళ్ళారా చూసిన వాడు సౌలు, తన కుమారుడైనటువంటి యోనాతాను. కనుక తండ్రికి చెప్తూ ఉన్నాడు, పాపం చేయొద్దు తండ్రి, అతను మనకు మేలే చేసినాడు కానీ కీడు చేయలేదు, అతను నిరపరాధి, ఏ తప్పు చేయనటువంటి వాడు, దేవుని అభిషేకం పొందుకున్నటువంటి వాడు, నీవు కూడా దేవుని అభిషేకము ఉన్నటువంటి వాడవే, కానీ నువ్వు మనిషిని చంపుటకు ఆతృత పడుతున్నావు, ఆ యొక్క ఆలోచన విధానం చేయకు, అలా చేయగాకు అని బుద్ధి చెప్తూ ఉన్నాడు ఇక్కడ లేఖన భాగంలో. ప్రియుల, ఈ మరణం వచ్చే ఆలోచన, మరణం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు, ఆ యొక్క నిరపరాధిని చంపాలనే ఆలోచన వచ్చినప్పుడే పాపం. అది ఆ పాపాన్ని గురించి తండ్రికి తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఎవరమైనా చెడ్డ తలంపులతో ఒకరి మీద దురాలోచనలు చేస్తే అది పాపం అంట ప్రియుల. అంట కాదు, పాపమే. ఎవరైతే చెడ్డ ఆలోచనలు కలిగి ఒకరు చెడిపోవాలి, ఒకరు నాశనం అయిపోవాలి, ఒకరిని చెడు కోరుకుంటే అది అపవాది సంబంధే కానీ ఆ చెడు కోరుకునేది దైవ సంబంధి అయినటువంటి వాడు చెడు కోరుకోడు. ఎందుకు చెడు కోరుకోడంటే ఇతడు దైవ వాక్యములతో కట్టబడుతున్నటువంటి వ్యక్తి కనుక, దేవుని రక్తంతో ప్రోక్షింపబడిన దేవుని బిడ్డ కనుక అటు ఆలోచన వచ్చినా కూడా దాన్ని సమర్థించుకొని వద్దనుకుంటాడు దేవుని బిడ్డ, అనగా దేవునికి భయం కలిగినటువంటి పిల్లలు. కొడుకుకైతే భయం ఉంది కానీ తండ్రి అక్కడ సంఘటనలో గొలియాతును చంపిన నుంచి అప్పుడు జేజేలు కొట్టడం మొదలుపెట్టారు పాట రూపంలో. సౌలుకు 1000, దావీదుకు 10,000, జయము జయము అంటూ ఒక పాట పాడితే ఆయనకు ఎక్కడ కోపం రాకూడదో హృదయంలో అక్కడ కోపం వచ్చేసింది. చాలా సార్లు రాజును నేనైతే ఈయన పొగుడుతారా, ఒక యుద్ధానికి పోతే ఆయన కత్తి తీసుకొని పోతే పొట్టిగా ఉన్నా చిన్నగా ఉన్నా అందగాడైన దావీదు 10,000 మందిని చంపేదాకా రాడు యుద్ధంలో నుంచి.
అలాంటి సామర్థ్యం కలిగిన వాడు. అప్పుడు సౌలు కూడా అంటాడు, ఎలా నువ్వు అతన్ని చంపగలవు? మేమంతా కూడా భయపడుతున్నాం అతన్ని చూసి. నేను రాజునే, నా దగ్గర ఉన్న వాళ్ళు గొప్ప సైన్యం ఉంది, నీ అన్నగారంతా నా దగ్గర సైనికులుగా, ప్రధాన సైనికులుగా పనిచేస్తున్నారు, నువ్వెంత జిట్టడున్నావు, నువ్వు ఎలా చంపగలవు? ఎట్లా చంపగలవు? నువ్వు ఏ విధం చేత నువ్వు అతన్ని చంపగలవు? అంత గొప్ప దేహదారుడం కలిగిన వాడిని ఎలా చంపగలవు అన్నప్పుడు అప్పుడు దావీదు అంటాడు, అయ్యా, నేను గొర్రెలు కాసేటప్పుడు అడవిలో సింహాలు కానీ పులులు కానీ నోట ఖర్చుకొని వెళ్తున్న వాటిని ఎన్నోసార్లు వాటి నోళ్లను చీల్చి నా పిల్లలను కాపాడుతున్నాను. ఏం పిల్లలు? గొర్రె పిల్లలు, మేక పిల్లలు, గొర్రెలు. నా మందను ఎన్నోసార్లు కాపాడుకున్నాను, సింహంతో కలబడి నా మందను కాపాడుకున్నాను, అదే నా ధైర్యము అన్నారు. ఎప్పుడు దేవుని పాటలు పాడుకుంటూ ఆ గొర్రెలు కాసేవాడు, తన మందను కాపాడుకునేవాడు. ఒక రాజుగా ఉండాలంటే మొదటిగా తన ప్రజలను కాపాడుకునే ఆలోచన ఉన్నవాడే రాజు. ఆ రాజు లక్షణాలు ఒకనొక సమయంలో అదే సౌలు అంటాడు, సౌలును చంపనీకి అవకాశం వచ్చినా కూడా మన దావీదు మహారాజు చంపలేదు. ఎందు నిమిత్తం చంపలేదంటే, సౌలు నాకు ఆ పిల్లనిచ్చినటువంటి సౌలు కూడా దేవుని అభిషేకం పొందినటువంటి వ్యక్తిని నేను చంపను, దేవుని అభిషేకం పొందినటువంటి మొట్టమొదటి ఇశ్రాయేలీయుల రాజు అయినా నేను చంపను, నాకు అవకాశం వచ్చిన చంపను అనేసి ఒక గుర్తుగా అక్కడ ఆయన నుంచి కొంచెము గుర్తులు తీసుకొని వచ్చి, నిన్ను చంపలేదు, ఇందుని బట్టి నువ్వు ఆ గృహలో ఉన్నప్పుడు నాకు చిక్కినప్పుడు నిన్ను చంపలేదు నేనని ఆయన చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు సౌలు అంటాడు, నేనే ఒక పొరపాట్ల ఆలోచనలో ఉన్నాను, నీవు రాజుకు తగిన వాడవు, అర్హుడవు నీవు అంటూ ఒకనొక సమయంలో 26వ వచనం చదువుకుందామండి. యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. సరి అయిన విశ్వాసం లేకుంటే మనము పాపం చేసిన వారిని అవుతాము. అందుకే దేవుడు లేక కొంత ఇద్దరు జనము మాట్లాడుకుంటారు, నీ దగ్గర క్రియలు ఉన్నవి, నా దగ్గర విశ్వాసం ఉన్నది. నాకు విశ్వాసం అయితే లేదు, క్రియలు ఉంది, నీ కాడ క్రియలైతే లేదు, విశ్వాసం ఉంది, మరి ఇద్దరం కలిసి నీతిపరులం అవుదాము లేక పరలోక రాజ్యం పోదామంటే దేవుడు దానికి ఒప్పుకొనలేదు. ఎవరి విశ్వాసం వారిదే, ఎవరి క్రియలు వారి. విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి, క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము దేవుని క్రియలు చేయగలిగింది అయి ఉండాలి. అందుకే ఇక్కడ ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో, ఈ శరీరంలో ప్రాణం లేకుంటే ఆ బాడీ మృతమైపోతుంది, చనిపోయి ఉంటుంది, ఒక డెడ్ బాడీ అయిపోతుంది. అది ఎందుకు పనికి రాకుండా పోతుందో అలాగే విశ్వాసం లేకుండా నీవు క్రియలు చేసినా, మంచి పనులు ఎన్నో చేసినా, ప్రభు విశ్వాసము నిరీక్షణ అది లేకుంటే వ్యర్థమోది, అది పాపము అని కూడా మనకు తెలియపరుస్తుంది. విశ్వాసము కానిది పాపము. ఏదైతే మనము విశ్వాసము ప్రభువునందు ఉంచాలో అది ఆ విశ్వాసమే లేకుంటే నీలో అది పాపంగా పరిగణింపబడుతుంది. వాక్యంలో యోహాను సువార్త మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము మాట చదువుతున్నాం. పాపము చేయు ప్రతి వాడును ఏం చేస్తాడంట? వాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును. పాపము ఆజ్ఞ అతిక్రమమే పాపము. చిన్న ఇద్దరు మనుషులు దేవుడు తయారు చేసి, ఎవరినైనా ఇద్దరు ఆదాము అవ్వ అని ఇద్దరు తయారు చేసి, నాయన
ఒక తోట వేసి, మంచి తోట వేసి, ఆ తోటలో ఏ చెట్టు ఫలమైన తిన్నాయినా భద్రంగా తిను, ఏదైనా తిను, ఒక్క చెట్టు ఫలం మటుకు నువ్వు ముట్టకూడదు, చూడకూడదు, తినకూడదు. అది మధ్యలో ఉంటుంది. ఆ చెట్టు ఫలం మాత్రము నువ్వు చూడొద్దు, తినొద్దు, ముట్టొద్దు అని చెప్పేసినాడు. చిన్న రూల్ పెట్టేసినాడు అంతే. లక్షణంగా ఏ చెట్టు ఫలమైనా తినొచ్చు నువ్వు. ఆ ఒక్కటి చేయకంటే మనం మనుషులమైన మనము ఏదైతే చేయకూడదంటే అదే చేస్తారు. పిల్లలు కూడా అంతే. నాయన భూ ఉంది, మేము పని పోతున్నాం, ఉట్టి మీద అన్నం ఉంది, ఇంకొక ఒట్టు మీద మటుకు కుండలో వేరేది ఉంది, అది మటుకు ముట్టాకు నాయన అంటే ముందు ముట్టేది ఆ ముట్టకూడదే ముట్టుతారు. అది పాపపు స్వభావంతో పుట్టినటువంటి మనిషి మనిషి స్వభావం. పిల్లల ఏదైతే వద్దురా నాయన అంటే అదే చేస్తాడు. అది మనిషి స్వభావం. మన ఆదాం నుంచి వచ్చింది. మనకు ఆదాము రక్తము ప్రతి ఒక్కరిలో ప్రవహిస్తుంది. మన డిఎన్ఏ చెక్ చేస్తే ఇప్పటికీ అది ఎంతవరకు పోతుంది నాయన, డిఎన్ఏ యాని ఎంతవరకు పోతుంది, మొదటి మానవుని కాడికి పోతుంది. డిఎన్ఏ చెక్ చేస్తే మొదటి మానవుని కాడికి కాడికి పోయి ఆగుతుంది. మనిషి డిఎన్ఏ, మనిషి కణజాలం అంత దూరం పోతుంది. ఆ నుంచి వచ్చిన వారిని తెలియపరుస్తుంది, ఆ నుంచి జాతి వచ్చింది అని తెలియపరుస్తుంది. కానీ కోతులు కుక్క నుంచి కాదు వచ్చింది అని తెలియపరుస్తుంది ఆ డిఎన్ఏ. కనుక ఆ యొక్క మొదటి మనిషి కాడికి పోయి ఆగుతుంది. కనుక ఆ నుంచి వచ్చింది మనకు ఈ పాప రోగము. ఏదైతే నువ్వు అది వద్దంటారో అదే చేసి తీరుతారు. ఎంతోమంది క్రైస్తవ పిల్లలు, క్రైస్తవ తల్లిదండ్రులు పిల్లలే పనికిమాలలో ఎన్నో పనికిమాల అలవాట్లకు బానిసలై ఎంత చెప్పినా వినకుండా ఆ తల్లిదండ్రుల కంటే ముందుగా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది మనకు లోకంలో తటస్థిస్తూ ఉంటారు, పేపర్లలో తటస్థిస్తూ ఉంటారు, అలాగే టీవీలలో కనపడుతూ ఉంటారు, పేపర్లలో కనపడుతూ ఉంటారు. ఇది కాదురా నాయన అంటే అదే చేస్తూ ఉంటారు లోకం. ఇప్పుడు ఇంకా పాపముకు డైరెక్ట్గా జోబులోనే పెట్టుకొని తిరుగుతున్నారు. నిజమే, ఒక సేవకుడు అన్నట్టు పాపం అంట డైరెక్ట్గా జోబులోనే పెట్టుకొని తిరుగుతుందంట. ఏంది నాయన అది జోబులో పెట్టుకొని తిరిగేది? ఇది మొబైల్. ఇది పెద్ద పాపం అంట. ఒక సేవకుడు అన్న మాకు వాక్యంలో చెప్పినాడు. ఈ పాపాన్నే జోబులో పెట్టుకొని తిరుగుతుంది ప్రతి మనిషి, స్త్రీ కానీ పురుషుడు కానీ అటు ఇటు గాను ఎవరైనా సరే ఈ పాపాన్ని మోస్తూ బ్రతికేస్తుంది. అయితే ఇది ఒక పరికరమే, కానీ ఇది పాపం చేయని చెప్పదు. పాపానికి ప్రేరేపణ జరిగేలాగా చూపిస్తుంది. పాపము చేయుటకు దారి చూపిస్తుంది. అదే మంచి అనిపిస్తుంది, అదే చూస్తూ ఉంటాడు. ఇది మంచి ఎత్తుకులాడితే మంచి చూపిస్తుంది ఈ సెల్లు, ఈ మొబైలు. చెడ్డ వెతుకులాడితే చెడ్డ చూపిస్తూ ఉంది. దేవుడు కూడా అదే చెప్పినాడు మనకు. గొప్ప గ్రంథాన్ని ఇచ్చి దేవుడు కూడా ఈ గొప్ప మొబైల్, ఈ బైబిల్ అనే గొప్ప మొబైల్లో కూడా ఏం చెప్పినాడు? దేవుడు మంచి చెప్పినాడు, చెడ్డ చెప్పినాడు. అలాగే మొబైల్ కూడా పాపంతో కూడుకున్నటువంటి ఒక పరికరము, నోరు లేనిదే. కానీ ఇది కూడా రెండు చూపిస్తుంది. నీవు ఏది అనుకరిస్తే అదే నీకు చూపిస్తూ ఉంటుంది. ఒకసారి ఏది పనికిమాలినది నొక్కుతావో అది ఇంకా వద్దనుకున్నా అదే చూపిస్తూ ఉంటుంది. ఒకసారి పనికొచ్చేది నొక్కుతూ ఉంటావో అప్పుడు నీకు ఆ పనికొచ్చే విషయాలే నీకు కనపడుతూ ఉంటాయి, తటస్థిస్తూ ఉంటాయి. కనుక పాపాన్ని జోలో పెట్టుకొని తిరుగుతున్నటువంటి కాలం ఇది. అందుకే ప్రభువు రాకడ కూడా చాలా దగ్గరగా సమీపంగా ఉందని గొప్ప గొప్ప సేవకులు తెలియపరుస్తూ ఉన్నారు. దగ్గరగా ఉందంట. ఇంకెక్కువ 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా కాదు, ఇంకా చాలా దగ్గరలో ఉంది. 10-15 సంవత్సరాలు అంతా అయిపోతుంది అని కొంతమంది తెలియపరుస్తున్నారు. వారికి తెలిసిన జ్ఞానం బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు వారికి తెలిపిన ఆలోచన జ్ఞానం బట్టి తెలియపరుస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఎప్పుడన్నా రాని ఏది ఏమైనా మనము రక్షణ అనే భద్రతలో మనము ఉండగలిగితే ఎప్పుడు వచ్చినా మనకు ఇబ్బంది లేదు. ఈ రక్షణ అనే భద్రతలో భద్రం చేయబడి ఉండాలి మనం. కనుక ఇక్కడ
ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎప్పుడైతే ఆ పండు తినొద్దు అని చెప్పినప్పుడు దేవుడు అదే పండు ఖచ్చితంగా పోయి తిన్నది అవ్వమ్మకు ప్రేమ జాచి కనుక మన పరమ తండ్రికి ఎలాగా లోకం ప్రేమ చేస్తూ ఈ అవ్వమ్మకు తన భర్త మీద చాలా ప్రేమ ఎక్కువ. ఆన్య 4 తినేసి ఇంకా 4 పళ్ళు భర్తకు తెచ్చింది. ఈ భర్త చక్కగా తిన్నాడు. 2 ఏళ్ళు చెంపబెట్టి కొట్టింటే సరిపోయిండే. ఆదామన్న తప్పించుకుంది పాపం నుండి. కానీ ఆ ప్రేమకు, ఆ అవ్వమ్మ చూపిన ప్రేమకు, ఆ యొక్క ప్రేమకు ఆయన కూడా పాపపు లోకంలో పడిపోయినాడు ప్రియుల. కనుక ఆయన ఒక చిన్నది పెడతాడు. వీడు ఎంతవరకు నా మాట వింటాడు? దేవుడు ఒక చిన్నదే పెడతాడు, చిన్న ఆజ్ఞలు పెడతాడు అంతే. వింటాడా లేదా వీడు ముందు? అది చిన్నది. మరి ఆ ఫలం, ఆ చెట్టు ఒక్కటి ఫలం తినకుండా ఆయన అంటే అది తిన్నారు ఇద్దరు కలిసి. ఆ ఇద్దరిలో మధ్యవర్తి ఒక సర్పం. ఈ సర్పం మాట్లాడే సర్పం అలా తెలివిగా యుక్తిగా మాట్లాడి వాళ్ళ ఇద్దరిని పల్టీ చేసేసింది. కనుక ఈ సెల్లు కూడా అంతే. ఇది చూడు అని చూపిస్తూ ఉంటుంది. పనికి మాలంటే కొట్టి చూడండి, అవే వస్తాయి. మంచి కొట్టి చూడండి, మంచి పనికొచ్చే విషయాలే చూపెడుతూ ఉంటుంది గూగుల్ వారికి. ఆ యొక్క పని ఎవడు ఏది ఎత్తుకుతున్నాడో అది చూపించడమే గూగుల్ వారి పని. ఎవడు ఏది ఎత్తుకుతాడో అదే చూపిస్తూ వస్తూ ఉంటుంది. ఎవడు వాక్యం ఎత్తుకులాడుతుంటే ఆ వాక్యమే కనపడుతూ వస్తూ ఉంటుంది. ఇది యొక్క మొబైల్లో అలా జరుగుతూ ఉంటుంది ప్రియుల. కనుక చిన్న ఒక ఆజ్ఞ ఇస్తాడు దేవుడు. ఆ ఆజ్ఞ పాటిస్తే మనము దేవుని మనుషులం అవుతాం. ఆజ్ఞ పాటించకపోతే మనము సైతాన్ మనుషులం అయిపోతాం. అంతే సింపుల్. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము మాట చదువుతున్నామండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనవుతును. అది నాకు దూరమవును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించుదును. ప్రార్థన మానుట పాపము అని ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియ. ప్రార్థన మానితే పాపము అని లేఖనం మనకు తెలియపరుస్తుంది. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనవుతాను అని భక్తుడు వ్రాయిస్తూ వచ్చినాడు. నా మట్టుకు నేను ప్రార్థన మానితే నేను యెహోవాకు హేయుడను, యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడని అవుతాను. ప్రార్థన మానే క్వశ్చన్ ఉండకూడదు. అందుకే ప్రభువారు కూడా ఎప్పుడు ప్రార్థన చేయండి, మెలుకోగలిగి ప్రార్థన చేయండి అని చెప్పేవాడు. ఆయన ఎక్కువ మాట్లాడితే జన సమూహంలో దేవుని వాక్యం తెలియపరుస్తాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. లేదంటే కొండకు వెళ్ళి ఎప్పుడు ప్రార్థనలో గడిపేవాడు. ఆ ప్రార్థన ఏమన్నా ఆయన కోసమా అంటే ఆయన కోసం ఎప్పటికీ ఉండదు. దేవుడు చెప్పిన కార్యాలను బట్టి ఉంటుంది. ఆ జనుల కోసమే ఆ ప్రార్థనగా ఉంటుంది. ఆయన కోసం ఆయన ఎప్పుడు ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువును తండ్రిని మహిమపరచుకున్నటకు లేక ఈ పిల్లలను కాపాడుకున్నట్టుకే ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన మన యేసుక్రీస్తు ప్రభువు. అందుకే ఈ ప్రార్థన మానితే అపవాది గారు వచ్చి పాపం లేకి పడేస్తాడు. ప్రార్థన మానితే నేను తండ్రికి విరోధంగా పాపం చేసిన వాడని అవుతాను అంటూ భక్తుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియుల. కనుక ఆజ్ఞ అతిక్రమించిన పాపం అయిపోతాము, ప్రార్థన మానిన పాపం అయిపోతాము, నిరపరాధిని చంపిన పాపం అయిపోతాము. ఈ లోకంలో విశ్వాసము కానిది ఏదైనా అది పాపముగా పరిగణించబడుతుంది.
విశ్వాసంతో కూడినటువంటి క్రియలు ఉండాలి మనలో. యాకోబు గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనము. చివరి వచనము యాకోబు గ్రంథము యేసుక్రీస్తు సహోదరుడు రాసినటువంటి యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనము చివరి వచనం చూడండి. కాబట్టి మేలైనది చేయ నెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. చూడండి, ఒక మంచి పని చేయాలని తెలిసి చేయకపోతే పాపం అంట. ఎంత చూడండి, ఒక మంచి పని చేయ నెరిగి తెలిసి ఆ పని చేయకుంటే పాపము. మనకు ఎన్నో మాటలు దేవుడు ప్రాణాలను కాపాడుతుంటాడు, మన కుటుంబాలను అభివృద్ధి పరుస్తూ ఉంటాడు, పిల్లలను ఇస్తూ ఉంటాడు, పిల్లలకు చదువు ఇస్తూ ఉంటాడు, గర్భఫలము ఇస్తూ ఉంటాడు. ఒక భూమి పంటలో 6 బస్తా పోయి ఆ గింజలు తలిస్తే 40 బస్తాలు పంట ఇస్తాడు. 6 బస్తా వేస్తే ఇత్తనాలు 40 బస్తాలు వస్తాయి. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు. అసలు మనము బ్రతికి ఉండడం అంటే దేవుని కృపే. రేపేం జరుగుతుందో మనకు తెలియదు కనుక అంతవరకు ఆశిస్తున్నాడంటే దేవుని కృపే. ఇలాంటి కృతజ్ఞతలన్నీ ఎన్నో చేసిన దేవునికి ఒక్కరోజు మన ఇళ్లలో కానీ ఒక వీధిలో కానీ కృతజ్ఞత స్తుతి కూడక పెడితే మంచిది కదా. కృతజ్ఞత స్తుతి కూడక ఒక పిల్లలకు పుట్టిన తేదీ కానివ్వండి, నీకు ఒక మేలు జరిగిన రోజే కానివ్వండి, దేవుని వాక్యము బయలుపరచబడుటకే కానివ్వండి, ఆయన సువార్త జరగనీకి అవకాశమే కానివ్వండి, ఏదో ఒక అవకాశం మీద దేవుని సువార్త, దేవుని వాక్యము ఒక సేవకుని పిలిపించి లేక సంఘ పెద్దలను పిలిపించి 4 దేవుని మాటలు చెప్తే ఎంత ప్రయోజనకరము. అది ఒక మంచి పని. ఒక మంచి పని తెలిసి కూడా చేయకుంటే పాపము అని తెలియపరుస్తుంది గ్రంథము. మన ఊరిలో చూస్తాము ఇలాంటి కార్యాలు చాలా తక్కువైపోయాయి. ఇలాంటి కార్యాలు తక్కువైపోయాయి. ఒక పుట్టిన తేదీలు చేసుకునే ప్రార్థన లేదు, ఒక వీధి సువార్త లేదు, ఏది లేదు. ఏమంటే భోజనాలు పెట్టాలనో, టీ కాఫీ ఇవ్వాలనో, బిస్కెట్ ఇవ్వాలనో ఖర్చు. మనకు దేవుడు ఎంత మేలు చేసినా అది లెక్కాచారం లేదు. మనం ఇవి లెక్కాచారాలు వేస్తాం. ఖర్చు. కృతజ్ఞత కలిగి బ్రతకమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుడు 10 మందిని ఒకనొక సమయంలో 10 మందిని స్వస్థత పరిచినాడట. ఒక్కడొచ్చి కృతజ్ఞతగా, ప్రభువా నాకు స్వస్థత ఇచ్చినావు తండ్రి, నీకు కృతజ్ఞతని ప్రభువా, నేను నిన్నే వెంబడిస్తాను ప్రభువా అని ఒక్కడు వచ్చినాడంట. ఆ ప్రభు అంటాడు శిష్యులతో, ఏందయ్యా నేను చేసింది 10 మందికి కదా స్వస్థత, ఒక్కడొచ్చినాడు, ఈ మిగతా 9 మంది ఎక్కడ పోయినారంటే వాళ్ళు లోకంలో కలిసిపోయినారు. వాళ్ళు కృతజ్ఞతలు లేనివారు ప్రభువా, ఒక్కడు మాత్రమే వచ్చినాడు, వాళ్ళంతా లోకస్తులు ప్రభా. కృతజ్ఞతలు లేనివారు ప్రభా, సహాయం చేసిన పొందుకుంటారు, తిరిగి వెళ్ళిపోతుంటారు, లోకంలో కలిసిపోతుంటారు. నీ దగ్గర నీ పాదాల చెంతకు రారు, నీ పని చేయరు, నీ సువార్త చెప్పరు, నిన్ను మహిమపరచరు, కనపరచరు, ఆరాధించరు, పూజించరు, కొనియాడరు. మంచి జరిగితే తృప్తిగా తింటారు, చెడ్డ జరిగితే మోకాళ్ళ బిందబడి ఏడుస్తారు ప్రభువా. ఇది మన బ్రతుకు పీడ. కృతజ్ఞత కోడికలు చాలా ముఖ్యం, కుటుంబంలో ముఖ్యము. వీధి సువార్తలో దేవుని వాక్యం వినిపించడం చాలా అవసరము. ఎవరు కానీ వీటి మీద మనసు లేదు, శ్రద్ధ లేదు. ఇంకా రానున్న కాలాలలో వాక్యము కరువు అవుతుందంట. అంతే అబద్ధ క్రీస్తు వచ్చి సింహాసనం ఎక్కి నేనే క్రీస్తునంటాడంట. ఆ కాలంలో ఇంకా వాక్యం కరువు అవుతుంది. వాక్యం చెప్తే చంపేస్తారు. ఇంకా అలాంటి కాలాలు రాబోతున్నాయి. కనుక ఒక మంచి పనులు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారికి దేవుని వాక్యము వినిపించాలి. చదువు సంధ్యల కన్నా, ఉద్యోగాలు, అంతస్తులు, ఆస్తుల కన్నా ముఖ్యమైనది దేవుని మాటలు వినిపించాలి, దేవుని భయం నేర్పించాలి, దేవునికి లోబడే తత్వం నేర్పించాలంటే అక్కడక్కడ ఇంటిలో సువార్తలు సేవకుల ద్వారా, పెద్దల ద్వారా,
సంఘ పెద్దల ద్వారా దేవుని వాక్యం వినిపించాలి. అవి కనపడట్లేదు. ఇలా మనం తిని సుఖంగా ఉంటే చాలు. ఎందుకు వచ్చిన ఖర్చు, గొడవ ఇదంతా? ఒక మంచి పని చేయి, నీకు ఒక మంచి పని ఇది చేస్తే మంచిదని తెలిసి కూడా నువ్వు చేయకుంటే నువ్వు పాపివి, నీవు పాపాత్మురాలివి, పాపాత్ముడవు అని గ్రంథం మనకు ఇక్కడ తేటగా మనకు తెలియపరుస్తుంది. యాకోబు గ్రంథం 4:17 కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఎంత పరిశుద్ధంగా బ్రతికిన ప్రయోజనం లేదు. ఒక మంచి పని చేయాలంటే ధైర్యంతో చేయాలి. అందుకే పిరికి వాళ్ళు ఉంటారు, కొంతమంది విశ్వాసాలు కూడా పిరికి వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా పిరికి వాళ్ళు, ధైర్యం ఉండదు. విశ్వాసం అయితే ఉంటుంది కానీ పిరికి వారు పరలోక రాజ్యం చేరాలంట. ధైర్యం ఇస్తుంది దేవుని వాక్యం, శక్తిని ఇస్తుంది, బలం ఇస్తుంది. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు దేవుని పిల్లలు, దేవుని నమ్మిన వారు. ఏంటి ఆ గొప్ప పనులు అంటే క్రీస్తును ప్రచారం చేయడమే గొప్ప పని. ఏదో ఆస్తులు అంతస్తులు సమకూర్చుకోవడం కాదు, క్రీస్తును పబ్లిసిటీ చేసి క్రీస్తును ఆరాధించడమే, మహిమపరచడమే, గణపరచడమే, ఆయన పరిశుద్ధుడని తెలియపరచడమే ఆయన గొప్ప పని. ప్రియుల చూడండి, చివరిగా ముగించుకుందాము. లూకాసు వార్త 18:13. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా నేను పాపిని, నన్ను కరుణింపుము అని పలికినాడు. సుంకరంట ఆ దేవాలయం బయట ఉండి, ప్రభువా నేను పాపిని ప్రభువా, దీనులను, పనికిమాలినను, దరిద్రులను ప్రభువా, నేను పాపిని ప్రభువా. ఆకాశం వైపుకు కన్నులెత్తుకుంటూ కూడా ధైర్యం దాకా తల ఉంచుకొని ప్రాధేయపడుతున్నాడు మనసులో. అలాగే పరిసయ్యుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను దశంభాగాలు నాకంటే ఎక్కువ ఇచ్చేవాడు లేనే లేడు ప్రభువా నాది 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రక్షణలో ప్రభువా, నన్ను మించినోడు లేడు ప్రభువా నేను దాన ధర్మాలు చేస్తాను ప్రభువా, ఇది ప్రభువా అది ప్రభువా, నాది గొప్పది చాలా పెద్దది ప్రభువా అని ఈ యొక్క పరిచయం ప్రార్థన. చూడండి, ఎవరి ప్రార్థన దేవుడు రిసీవ్ చేసుకున్నాడు, ఎవరి ప్రార్థన దేవుడు లక్ష్యం ఇచ్చినాడు, ఆ దీనుని ప్రార్థనే కదా, క్షమాగుణమే కదా, క్షమించయా అని ప్రాధేయపడుతున్న ఆ గుణమే కదా. వీరికి రక్షణ ఉంది, దేవుని వాక్యం ఉంది, అంతా ఉంది, దశభాగిస్తాడు. వీడు తిని ఇంటి వాసాలు లెక్క పెట్టే రకం. ఎవరు ఆయన? పరిసయ్యుడు. ఇది ప్రార్థన కాదు, ఇది కనపరుచుకోవడము, నేను భక్తిపరునని నిరూపించుకోవడము వేషధారితనం అంటారు. దీన్ని గొప్పలు చెప్పుకోవడము వేషధారితనము. అందుకే చాలామంది దైవ పిల్లల్లో ఈ చేతితో వచ్చేది ఈ చేతికి కూడా కనపరానియరంట. కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకుండా ఇస్తారు. కొంతమంది గొప్ప గొప్ప సేవకులు అట్నే ఇస్తారట. జోవులు చేయబెడితే ఎంత వస్తుందో తెలియదు, అట్నే పేదవారి చేతుల్లో పెట్టుకుంటారంట. ఈ చేయికి కూడా తెలియదు, ఆయన హృదయానికి కూడా తెలియదు, జోవులు ఎంత తీసుకుని వచ్చాడో కూడా తెలియదు, బీరువాలను చేసుకుంటాడో ఏమో తెలియదు. అది ఎడమ చేతికి కూడా కనపడకుండా సాయం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాక్యము చలవిస్తున్న దానిని నీతిమంతులు అవలంబిస్తూ వస్తూ ఉంటారు. ఈ పాపి కూడా క్రమమైన ప్రార్థనతో తల ఎత్తుకొని చేసే ప్రార్థన కూడా కాకుండా తల దించుకొని ప్రార్థిస్తున్నాడు. ఇతని ప్రార్థన విన్నాడు, అయ్యా నేను ఇది ఇచ్చాను అది ఇచ్చాను ప్రభువా, దశంభాగాలు ఇచ్చాను ప్రభువా, ఇది ప్రభువా అది ప్రభువా, నా రక్షణ గొప్పది, ఇది గొప్పది అది గొప్పది ప్రభువా, నేను పాడితే చాలామంది వింటారు, నేను చెప్తే చాలామంది వింటారు. ఈ ప్రార్థన దేవుడు లెక్క చేయలేదు, లక్ష్యం ఉంచలేదు. కనుక ఇలా ఉంటాయి మన ప్రార్థన. దేవుని వాక్యము చాలా శక్తితో కూడుకున్నటువంటిది. ప్రతిదీ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి, ఆత్మీయంగా బలపడుతూ ఉండాలి, ఆత్మను వెలిగించుకుంటూ వెళ్ళాలి. వెలిగింపబడిన నీవు ఇంకా ఇద్దరు ముగ్గురిని వెలిగించాలి. నీ కుటుంబంలో కావచ్చు, నీ రక్త సంబంధికుల్లో కావచ్చు, నీ బంధువులలో కావచ్చు, నీ స్నేహితులను, నీ తోటి వారిని, ఇరుగు పొరుగు వారిని, ఎవరైనా కావచ్చు, ఎవరు వేరే వాళ్ళు కావచ్చు, విదేశీయులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని సత్యాన్ని తెలియపరచాలి. చూడండి చివరి మాట, లూకాసు వార్త 15:21.
అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నట్టుకు యోగుడును కాను నేను. తప్పిపోయిన కుమారుని స్టోరీ పిల్లలు. ప్రభువా, తండ్రితో చెప్తున్నాడు, పరలోక తండ్రితో చెప్తున్నాడు. ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి ఆస్తి అంతా తీసుకొని పోయినాడు, జల్సాలు చేసినాడు, వ్యభిచారం చేసినాడు, ఇంకా ఏమి పంద్యాలకు అవి ఇవి చేసినాడంట. అంతా వ్యర్థమైన ఖర్చులతో అంతా పాడు చేసుకొని ఇచ్చి, ఇంకా ఏమి లేని చేతుల్లో ఆ పందులో వేస్తున్నటువంటి పొట్టు తిండికి కూడా వెనుకడకుండా వెళ్ళినాడు ఆకలితో. ఆ పొట్టు యజమాని, ఏమిరా దరిద్రుడా, ఆ పొట్టు పందులకి వేసిన నువ్వు తింటున్నావు, ఏమిరా నాయన, ఇంకా నీకే జీతం ఇచ్చిందిరా, అదే తింటేస్తే ఆ పందులు ఎలా బతుకుతారని తండ్రి గుర్తొచ్చినాడు అక్కడ. అయ్యో తండ్రి, నీ దగ్గర నేను పాపం చేసిన తండ్రి, నీ దగ్గర ఎంతో పనివారు ఉన్నారు ప్రభువా. మా తండ్రి దగ్గరకు పోతే పని ఇప్పించుకొని పని అడిగి చేసుకొని నేను తినగలుగుతాను, కడుపున పని వాళ్ళు ఎంతో లక్షణంగా బ్రతుకుతున్నాను నా తండ్రి. దాన్ని తండ్రి గుర్తొచ్చి తండ్రి ఇంటికి పరుగున తీసి వచ్చాడు. తండ్రి ఏం చేసినాడు, ఎక్కడో దూరం నుంచి వస్తుంటే తండ్రిని కుమారుని గుర్తుపట్టి ఉరికెత్తుకుంటూ పోయి మడ మీద ముద్దు పెట్టి, ఎక్కడికి పోయినావు, చనిపోయినావు అనుకున్నాడు అని తన దాసులు పిలిచి, త్వరగా చెప్పులు వేయండి, ఉంగరం పెట్టండి, బట్టలు మార్చండి, తలపాగా పెట్టండి, ఒక మంచి కొవ్విన తోడని తెచ్చి వధించండి, పండగ చేయండి. తప్పిపోయిన వాడు చనిపోయినాడు అనుకున్న తిరిగి వచ్చిన నా కుమారుణ్ణి ఒక గొప్ప పండగ చేయండి అన్నప్పుడు, రెండో వాడు ఇక్కడ నీతిమంతుడు అప్పుడు ఉన్నాడు. అయ్యో తండ్రి, ఎప్పుడే కానీ ఇలాంటి గొప్ప విందు నాకు చేయలేదు తండ్రి. వాడు ఆస్తి అంతా తీసుకుపోయి నాశనం చేసుకుని వచ్చేవాడికి గొప్ప పండగ చేస్తున్నావు అని అడిగినప్పుడు, ఒరే నాయనా, వాడు తప్పిపోయి చచ్చిపోయి తిరిగి వచ్చినారా, బుద్ధి లేకపోయినాడు, బుద్ధి తెచ్చుకొని వచ్చినారా. నీవైతే ఎప్పుడు నా దగ్గర ఉండి నా పనులు చేసుకుంటూ లక్షణంగా ఉన్నావు, ప్రతిరోజు లక్షణంగా సుఖ సంతోషాలతో ఉన్నావు. వాడు ఎన్ని ఇబ్బందులు పన్నాడో, ఇరుకులు పన్నాడో, చివరకు నన్ను గుర్తు చేసుకుని వచ్చినాడు. వచ్చి ఏమంటున్నాడో చూసావా? అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని నేను అనిపించుకుంటకు యోగుడైతే కాను, కానీ తండ్రి నీ దగ్గర పని చేసుకొని బ్రతుకుతానయ్యా అని వచ్చినాడు అని చెప్పేసి ఆ కుమారుని చేసుకొని ఆ పాపములో పడి చచ్చిపోయిన వారిని తిరిగి లేవనెత్తి దేవుని బిడ్డగా మన పరమ తండ్రి కూడా అంతే ప్రేమ. మన పరమ తండ్రి కూడా ఈ లోకానికి మనల్ని అలానే పంపించినాడు. మన ఈ పాపపు రోత బతుకులో చచ్చిపడిపోయిన ఈ తప్పిపోయిన కుమారుని వల్ల ప్రతి ఒక్కరం ఉంటే, తన ముద్దు కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన రక్తం కార్చి ఎలాగైతే తప్పిపోయిన కుమారుని వల్లే మన బ్రతుకులు ఉంటే, మనల్ని హక్కున చేర్చుకొని మెడ మీద ముద్దు పెట్టి మనల్ని కాపాడుకున్నటువంటి తన సొంత రక్తం ఇచ్చి కాపాడుకొని నా స్వాస్థ్య నా ఆస్తి రాను అని పరలోక రాజ్యానికి చేస్తున్న మన పరమ తండ్రి కూడా అంత గొప్పవాడు. ఈ లోక తండ్రి ఎంత గొప్పగా కుమారుని స్వీకరించినాడు, మన పరమ తండ్రి కూడా మనము చేసిన తప్పుల్ని తీసివేసి ఆ పాపము నుండి విముక్తుని చేసి పరిశుద్ధత ఇచ్చే పరలోక రాజ్యాన్ని పిలుచుకున్న మన తండ్రి కూడా చాలా గొప్పవాడు. కనుక అతి స్థితిలో మనము పాపం చేయకుండా దేవుని వాక్యంతో కట్టబడుతూ, దిద్దబడుతూ, లోబడుతూ, దేవుని శిక్షకు లోబడుతూ, గద్దింపుకు లోబడుతూ, వాక్యము నేర్చుకుంటూ, దినదినము వాక్య ఆహారము భుజిస్తూ మనము ఆత్మీయంగా ఎదగాలని, బలపడాలని, ఆయన రాజ్యంలో తల ఎత్తుకొని బ్రతకాలని, నిందారహితంగా అక్కడ ఉండాలని, ఒక నింద వేసిన వానిగా అక్కడ ఉండకూడదు, తల ఎత్తుకొని నా కుమారుడు నా కుమార్తెలు బ్రతకాలని కోరుతున్న గొప్ప దేవుని ఆలోచన విధానంలో మనమందరం కూడా ఎదిగి ఆయన చిత్తం నెరవేర్చి మనం బ్రతుకుతామండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక తాళలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహా ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రాలు. ఆయన కొన్ని మాటలు మాతో